హాయ్ అండి, అందరికీ నమస్కారము. చిరుత వ్లాగ్స్కు స్వాగతము. ఇప్పుడు మనము ఒక 3 ఫ్యాక్ట్ విషయాల గురించి ఈరోజు మనము చర్చించుకోబోతున్నాము. ఒక సెంట్రల్ రైల్వే లైన్ నిర్మిస్తుండగా ఒక రైతు పొలంలో ఒక చెట్టు, ఆ చెట్టు గురించి ఆ రైతులకు కూడా తెలియని విషయాన్ని ఈ రైల్వే కూలీలు చెప్తే కానీ ఆ చెట్టు గురించి వాళ్లకు తెలియదు. ఆ 100 ఏళ్ల నాటి చెట్టుకు పరిహారంగా సెంట్రల్ రైల్వే ఎంత పరిహారం చెల్లించబోతుందో తెలుసా? అలాగే ఒక బంకులో బాత్రూమ్ను వాడుకోకుండా అడ్డుకున్నందుకు ఆ బంకు యజమానికి ఎంత జరిమానా విధించారో తెలుసా? అలాగే ఒంటిమిట్టలో ఉన్న శ్రీరాముని పెళ్లి వేడుక నవమి రోజు కాకుండా 4-5 రోజులు గడిచిన తర్వాత పున్నమి వెన్నెల వెలుగులో ఎందుకు చేస్తారో తెలుసా? ఈ 3 మనము ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈరోజు మనము తెలుసుకుందాం క్లుప్తంగా. పెట్రోల్ బంకుల్లో ఫ్రీ సేవలు కాదని అన్నారో ఈమెయిల్ చేయండి. డబ్బులు పెట్టి సేవలు పొందే వినియోగదారులకు తమ హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండాలి. మొహమాటానికో అనవసరమైన గొడవలు ఎందుకనో చాలామంది చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి గప్చుప్గా ఉంటారు. కానీ ఇక్కడో టీచరమ్మ అలా మౌనంగా ఉండిపోలేదు. తన హక్కుల గురించి తెలుసు కాబట్టి గట్టిగా నిలదీసింది. తనకు ఎదురైన ఇబ్బందిపై ఏకంగా పోరాటం చేసి ఓ పెట్రోల్ బంకు ఓనర్కు గుణపాఠం చెప్పింది. పతనంతిట్ట అనే ఒక జిల్లాలో వినియోగదారుల ఫోరం తాజాగా ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ఓ మహిళను టాయిలెట్ సౌకర్యం వినియోగించుకోకుండా అడ్డుకున్న పెట్రోల్ బంకుకు దాదాపు 1,50,000 రూపాయల జరిమానా విధించింది. పైగా ఆమె కోర్టు ఖర్చులకు మరో 15,000 రూపాయలు కూడా ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రమాణాలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులకు తాగునీటిని, స్వచ్ఛమైన బాత్రూంల సేవలను పెట్రోల్ బంకులు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో ఆ ఉల్లంఘన జరిగినందుకే జరిమానా విధిస్తున్నట్లు వినియోగదారుల ఫోరం బెంచ్ స్పష్టం చేసింది. పతంతిట్టకు చెందిన జయకుమారి ఓ టీచర్ 2024 మే 8న రాత్రి 11 గంటల సమయంలో ఆమె తన కారులో వెళ్తున్నారు. కోజికోడ్ జిల్లా పయ్యోలిలోని పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నారు. అయితే అత్యవసరంగా ఆమె అక్కడి టాయిలెట్ సౌకర్యం వినియోగించుకోవాలనుకున్నారు. కానీ దానికి తాళం వేసి ఉంది. దానిని తెరవాలని ఆమె సిబ్బందిని కోరగా రిపేర్లో ఉందని బంకు ఓనర్ తాళం వేసుకొని వెళ్ళిపోయారని సిబ్బంది నిమిషానికో మాట చెప్పారు. దీంతో ఆ బాత్రూమ్ను ఎలాగైనా తెరిపించాలని ఆమె ప్రయత్నించగా వాళ్ళు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమె పయ్యాలి పోలీసులకు ఆశ్రయించింది. మరి బలవంతంగా ఆ బాత్రూంలను తెరిపించి వినియోగించుకున్నారు. అయితే తనను చాలాసేపు ఇబ్బంది పెట్టి మానసిక క్షోభకు గురిచేసిన ఆ బంకు వాళ్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆమె అనుకుంది. ఆలస్యం చేయకుండా పతనంతిట్ట జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. ఈ క్రమంలో 10 నెలల విచారణ తర్వాత ఆమెకు పరిహారం చెల్లించాలని బంకు ఓనర్కు ఫోరం ఆదేశించింది. ఇదిలా ఉంటే పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఫిల్లింగ్ స్టేషన్లలో మంచినీరు, బాత్రూమ్ సౌకర్యాలతో పాటుగా టైర్లలో ఉచితంగా గాలి నింపడం, ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలేవి పాటించకపోతే వినియోగదారుడు కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించవచ్చు. ఎర్రచందనం చెట్టుకి ₹1,00,00,000 డిపాజిట్, రైల్వే శాఖపై కేసు గెలిచిన రైతు. 100 ఏళ్ల నాటి ఎర్రచందనం చెట్టు కోసం బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్లో రైల్వే శాఖ ₹1,00,00,000 డిపాజిట్ చేయాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు రైల్వే శాఖ ఈ డబ్బును హైకోర్టులో డిపాజిట్ చేసింది. ఈ డబ్బు నుంచి 50 లక్షల సంబంధిత రైతు విత్డ్రా చేసుకునేందుకు ఏప్రిల్ 9న హైకోర్టు అనుమతులు ఇచ్చింది. ఈ ఆసక్తికరమైన విషయం తెలుసుకోండి. అసలు ఎర్రచందనం చెట్టుకు పరిహారం కోసం వేసిన ఈ కేసులో రైతు ఎలా గెలిచారు, అసలు సమస్య ఏమిటి, అక్కడ ఏం జరిగింది? తమ పొలంలోని ఎర్రచందనం చెట్టుకు పరిహారం కోరుతూ యవత్మాల్ జిల్లాలోని కర్షికి చెందిన రైతు కేశవ్ షిందే, ఆయన 5 కుమారులు 2024 అక్టోబర్ 7న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుసద్ తాలూకాలోని కర్షి గ్రామంలో కేశవ్ షిందేకు 2.29 హెక్టార్ల భూమి ఉంది. వార్దా, యవత్మాల్, పుసద్, నాందేడ్ రైల్వే లైన్ ఆయన పొలంలో నుంచి వెళ్తుండడంతో
భూసేకరణలో భాగంగా సెంట్రల్ రైల్వే ఆయన భూమిని సేకరించింది. సెంట్రల్ రైల్వే స్వాధీనం చేసుకున్న భూమిని సంబంధించి షిందే పరిహారం అందుకున్నారు. అలాగే పొలంలో ఉన్న ఎర్రచందనం చెట్టు సహా ఇతర 10 రకాల చెట్లకు భూగర్భ పైప్ లైన్కు కూడా అధికారులు పరిహారం చెల్లించాలని షిందే డిమాండ్ చేశారు. అయితే ముందుగా ఎర్రచందనం చెట్టు ఎంత ధర పలుకుతుందో లెక్కించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. దాని ధర తేల్చేందుకు అటవీ శాఖకు లేఖ కూడా రాశారు. కేశవ్ షిందే కుమారుడు పిటిషనర్ పంజాబ్ షిందే ఇచ్చిన సమాచారం ప్రకారం వారి వ్యవసాయ భూమిలో మామిడి చెట్టు కూడా ఉన్నాయి. వాటికి కూడా పరిహారం వచ్చింది. అలాగే పొలంలోని బావికి 80 లక్షల రూపాయలు పరిహారం లభించింది. కానీ పైప్ లైన్ ఎర్రచందనం చెట్టుతో సహా ఇతర చెట్లకు పరిహారం అందలేదు. వాటికి పరిహారం కోరుతూ 2014 నుంచి జిల్లా కలెక్టర్, అటవీ శాఖ, రైల్వే శాఖ, నీటిపారుదల శాఖలకు లేఖలు రాశారు. కానీ ఎలాంటి పరిహారం అందకపోవడంతో 8 ఏళ్ల తర్వాత వారు హైకోర్టును ఆశ్రయించారు. కేవలం 1 ఏడాదిలోనే షిందే కుటుంబం ఈ కేసు గెలిచి పరిహారం పొందింది. అయితే ఈ ఎర్రచందనం చెట్టు ధర మాత్రం ఇంకా నిర్ధారణ కూడా కాలేదు. ఆ చెట్టు ధర నిర్ణయించడానికి ముందే ₹1 కోటి పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను హైకోర్టు ఆదేశించింది. దీంతో రైల్వే శాఖ ₹1 కోటి హైకోర్టులో డిపాజిట్ చేసింది. అయితే ఈ ఎర్రచందనం చెట్టు ధర దాదాపు 5 కోట్లు ఉండొచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది అంజనా రౌత్ నర్వాడే తెలిపారు. ఎర్రచందనం చెట్టు ధరను నిర్ణయించేందుకు అటవీ శాఖ అధికారులతో పాటు ఇతరులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆ చెట్టు ధరను నిర్ణయించిన తర్వాత ఆ మొత్తాన్ని పిటిషనర్లకు పరిహారంగా చెల్లించనున్నారు. ఈ కేసులో రైల్వే తరపు న్యాయవాది నీరజ చౌబే మాట్లాడుతూ రైల్వే కూడా ఆ చెట్టు విలువ ఆధారంగా డబ్బు చెల్లించలేదని అన్నారు. ఆ చెట్టు ఎంత రేటు పలుకుతుందో తెలియకుండా పరిహారం ఎలా చెల్లించాలి, అలాగే నిల్చుని ఉన్న స్థితిలో చెట్టును ఎలా అంచనా వేయాలి, అందువల్ల రైల్వే పరిహారం చెల్లించలేదు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశానుసారం రైల్వే శాఖ హైకోర్టులో ₹1 కోటి డిపాజిట్ చేసింది. ఈ ₹1 కోటి పరిహారం ఎర్రచందనం చెట్టు కోసం మాత్రమే. ఎర్రచందనం రేటుపై ఆంధ్రప్రదేశ్లో షిండే వాకబు చేశారు. ఒక ప్రైవేట్ ఇంజనీర్తో ఎర్రచందనం చెట్టు రేటు అంచనాలు వేయించారు. దాని ప్రకారం ఆ చెట్టు ధర సుమారు ₹4,94,00,000గా లెక్కించారు. అలాగే భూమికి పరిహారం ఇచ్చినప్పటి నుంచి ఈ మొత్తానికి వడ్డీ కూడా పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. భూగర్భ పైప్ లైన్ మిగిలిన చెట్లకు పరిహారం కేసు ఇంకా పెండింగ్లో ఉంది. వాటికి కూడా పరిహారం చెల్లించాలని పిటిషనర్లు కోరుతున్నారు. అయితే పొలంలో ఎర్రచందనం చెట్టు ఉందని ఎలా తెలిసిందంటే, కేశవ్ షిందే వయసు 94 సంవత్సరాలు ప్రస్తుతం. ఆయన పిల్లల వయసు కూడా 50 ఏళ్ల పైనే. ఆయన తన పిల్లలతో కలిసి ఈ కేసు వేశారు. షిందే పొలంలో రైల్వే స్టేషన్ రానుండడంతో ఆయన భూమిలో ఎక్కువ భాగాన్ని రైల్వే శాఖ సేకరించింది. షిందే పొలంలో మామిడి తోటలు, ఇతర తోటలు ఉండేవి. కానీ వాళ్ళ పొలంలో ఎర్రచందనం చెట్టు ఉందని వారికి కూడా తెలియదు. రైల్వే లైన్ కోసం భూసేకరణ జరుగుతున్న సమయంలోనే అది ఎర్రచందనం అని వారికి తెలిసింది. పంజాబ్ షిందే చెప్పిన దాని ప్రకారం భూసేకరణకు ముందు కొంతమంది రైల్వే అధికారులు భూ సర్వే కోసం వచ్చారు. వారిలో ఒక ఉద్యోగి ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. అది ఎర్రచందనం చెట్టు అని ఆయన తెలిపితేనే వీళ్లకు తెలిసింది. చెట్లన్నీ నరికివేస్తే కానీ పని ముందుకు కదలదు. కానీ ఎర్రచందనం చెట్టు చాలా ఖరీదైనది. తన పొలంలో ఎర్రచందనం చెట్టు ఉందని తెలిసి షిందే కుటుంబం ఆశ్చర్యానికి గురైంది. దీంతో భూసేకరణ సమయంలో ఎర్రచందనం చెట్టుకి కూడా పరిహారం చెల్లించాలని భూసేకరణ అధికారులను కోరారు. కానీ వారు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు వారికి ₹1 కోటి పరిహారం లభించింది. అయితే వాటిలో 50 లక్షలు మాత్రమే తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులనిచ్చింది. అలాగే ఈ చెట్టు విలువ ఎంతో నిర్ధారించాలని కూడా ఆదేశించింది. చెట్టు ధరను నిర్ధారించిన తర్వాత దాని ప్రకారం వారికి పరిహారం లభించనుంది. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం పిటిషనర్ పంజాబ్ షిందే మాట్లాడుతూ, మేం కోరుకున్న పరిహారం లభించలేదు. కానీ కోర్టు ఆదేశాల మేరకు దాని విలువ నిర్ధారించిన తర్వాత తగిన పరిహారం లభిస్తుందని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుతం షిందే పొలంలో ఎర్రచందనం చెట్టుంది. మరోవైపు రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి. హైకోర్టులో కేసు కారణంగా షిందే పొలంలో పనులు పెండింగ్లో ఉన్నాయి. ఒంటిమిట్ట ఆలయంలో రాములవారి కళ్యాణం శ్రీరామనవమి రోజున ఎందుకు చేయరు, దానికి గల కారణం ఏంటి అనేది మనం ఆసక్తికరమైన విషయము
ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున తెలంగాణలోని భద్రాచలంతో సహా అన్ని రామాలయాల్లో మధ్యాహ్నం పూట అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామనవమి పర్వదినాన కాకుండా 4-5 రోజుల తర్వాత తిథుల ప్రకారము ఆలస్యంగా చతుర్దశి పౌర్ణమి రోజున కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అది కూడా సంధ్యాకాలంలో వెన్నెల వెలుగుల్లో కళ్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం మాత్రమే ఇలా ఎందుకు నిర్వహిస్తారు అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాము. కోదండరామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు వీణ రాఘవాచార్యులు చతుర్దశి రాత్రి పున్నమి గడియలు సమీపిస్తున్న సమయంలో వెన్నెల రాత్రిలో సీతారాముల కళ్యాణం జరగడానికి వెనుక ఉన్న 2 పురాణ గాథలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినప్పుడు 3 దేవతలు హాజరయ్యారట. సూర్యాస్తమయం తర్వాతే చంద్రుడు రావాలి, కానీ సూర్యుడు అస్తమించకుండా ఉండిపోవడంతో చంద్రుడు శ్రీరాముడిని చూడ్డానికి రాలేకపోయానని చంద్రుడు ముభావంగా ఉండడం గమనించిన శ్రీరాముడు నేను రామచంద్రుడను అని నీ పేరు పెట్టుకుంటానని సముదాయిస్తాడు. అప్పటికి చంద్రుడిలో మార్పు రాకపోవడంతో ద్వాపర యుగంలో రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణ అవతారంలో జన్మిస్తానని చెప్పినా చంద్రుడు బాధపడుతూనే ఉంటాడట. ఇక రెండో కథ ప్రకారం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు చంద్రుడు లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. కలిసి జన్మించారు కాబట్టి చంద్రుడిని చందమామ అంటాం. మరో విధంగా చూస్తే రాముల వారిది సూర్యవంశం, సీతాదేవిది చంద్రవంశం. భారతీయ సంస్కృతిలో కన్యాదానం చేసే వధువు తరపు వారికి అనుకూల సమయం వెన్నెల రాత్రి కాబట్టి సీతారామ కళ్యాణం కూడా వెన్నెల రాత్రి చేస్తారు అనేది పురాణం అని రాత్రిపూట కళ్యాణం వెనకున్న పురాణ గాథను వివరించారు. నీకోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రిలో నా కళ్యాణం జరిపించుకుంటానని చెప్పిన తర్వాత చంద్రుడు సంతోషించాడని ఒక కథ ఉంది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయం పురాతన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ శ్రీ కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణులు కొలువై ఉన్నారు. రాష్ట్ర విభజనాంతరం నుంచి ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుక నిర్వహిస్తోంది. ఈ ఆలయ నిర్వహణకు ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంల బోర్డుకు అప్పగించింది. అప్పటి నుంచి ఆలయ నిర్వహణతో పాటు సీతారామ కళ్యాణం వేడుకలను టీటీడీనే నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 11న ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఒంటిమిట్ట ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలతో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలు చెక్కారు. కానీ ఇక్కడ హనుమంతుడు లేని రామాలయంగా ఈ ఆలయానికి పేరుంది. అయితే దీనికి గల కారణం ఏంటంటే ప్రతి రామాయణంలో సీతారాముల పక్కన హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది, కానీ ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదు. దీని వెనుక కూడా ఒక పురాణ గాథ ఉందని. పూర్వకాలంలో మునులు యాగం చేస్తున్నప్పుడు రాక్షసుల బాధ ఎక్కువై శ్రీరాముడిని ప్రార్థిస్తే ఆ సమయంలో రాముడు కోదండము పిడిబాకు పట్టుకొని ఆ యాగాన్ని రక్షించాడని, అదే సమయంలో ఇక్కడ వెలిచారని కథ ప్రచారంలో ఉంది. అప్పటికి రాముల వారికి శ్రీ ఆంజనేయ స్వామి పరిచయం కాలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదని చెబుతారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలలోనే ఉండడంతో ఈ క్షేత్రానికి ఏకశిలా నగరం అనే పేరు కూడా ఉందని కూడా అర్చకులు చెబుతున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకే రాయి పైన సీతారామ లక్ష్మణులు ఉంటారు. అయితే అతిపెద్ద గోపురాలలో ఇది ఒకటి. ఒంటిమిట్ట రాజగోపురం నిర్మాణం చోళ శిల్ప శైలిలో ఉంటుంది. ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని సందర్శించినప్పుడు భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటని చెప్పారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ శిల్పకళ అద్భుతమని రాజంపేటకు చెందిన ప్రొఫెసర్ నర్మదా కూడా తెలిపారు. ఒంటిమిట్ట దేవాలయం ఆర్కిటెక్చర్ పరంగాను చాలా విశిష్టమైన దేవాలయం. చోళులు విజయనగరం సామ్రాజ్యం వాళ్ళు కట్టారు. మొదలుపెట్టిన వాళ్ళు చోళులు, పూర్తి చేసిన వారు విజయనగర సామ్రాజ్యం వారు. 2 శైలులు కనిపిస్తాయి. రంగ మండపంలో 32 స్తంభాలు ఉంటాయి. మండపం ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా ఉంటుంది. పైన రూఫ్ ఉన్న గాలి వస్తుంటుంది. ఇక్కడ స్తంభాలు పోలో స్టైల్లో ఉంటాయి. పైన స్ట్రక్చర్ ఉంటుంది, అంటే విగ్రహాలు మలిచి ఉంటాయి.
విశాల ఆవరణ ఉండే ఒంటిమిట్ట కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలు కలిగి ఉన్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు ఉంటుంది. చోళ విజయనగర వాస్తు శైలి కనిపించే ఆలయ స్తంభాలపై రామాయణ భాగవత కథలు కూడా కనిపిస్తాయి. ఆలయానికి ఎదురుగా సంజీవరామ దేవాలయం పక్కనే రథశాల, రథం కూడా ఉన్నాయి. ఒంటిమిట్ట శ్రీరాముడు దర్శనానికి వచ్చే భక్తులను ఆకర్షించే అంశాల్లో ఇమాం బేగ్ బావి ఒకటి. ఇమాం బేగ్ను 1640వ సంవత్సరంలో కడపను పాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధిగా చెబుతారు. స్వామి భక్తుడిగా మారిన ఇమాం బేగ్ తాగునీటి అవసరాల కోసం బావిని తవ్వించారని చెబుతారు. దీని వెనుక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఇమాం బేగ్ ఆలయానికి వచ్చిన సమయంలో మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని భక్తులను ప్రశ్నించాడని, చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని సమాధానం చెప్పడంతో ఆయన 3 సార్లు రాముడిని పిలిచాడని చెబుతారు. బదులుగా ఆయనకు 3 సార్లు ఓ అని సమాధానం రావడంతో ఆయన ఆశ్చర్యానికి గురై అందువల్ల ఆయన పేరు మీదే ఆ బావిని ఇమాం బేగ్ బావి అని అంటున్నారని ఒక కథ ప్రచారంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో కోదండరాముడిని ముస్లింలు కూడా దర్శించుకుంటారని కూడా వారంటున్నారు. ఇదండి ఈ స్టోరీ. మీకు అందరికీ నచ్చితే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.